హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను మందార పువ్వులతో హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో దాన్ని మళ్ళీ హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో అదే వీడియో మీకు షేర్ చేస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది, అందరి హెయిర్స్కి సెట్ అవుతుంది. మందారం పువ్వులతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ప్లస్ పొడవుగా పెరుగుతుంది, చాలా బాగా సెట్ అవుతుంది. ఇదైతే నా హెయిర్ సీక్రెట్ అయితే ఇదే, అదే వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అంతా మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఫ్రెష్గా తెంపుకున్న మందారం ఫ్లవర్స్తో మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ ఫ్లవర్స్ ఉన్నాయిగా, అందులో ఒక్కొక్క రెక్కను తెంపుకుంటూ ప్లేట్లో వేస్తున్నాను. తొందరగా ఆరడానికి యూజ్ అవుతాయి మనకు. మందారం పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉన్నాయి. అందుకే మన హెయిర్ గ్రోత్ ఆయిల్కి చాలా బాగా యూజ్ అవుతాయి. న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. హెయిర్ గ్రోత్ ఆయిల్ మాత్రమే కాదు, షాంపూ తయారు చేసుకోవచ్చు. ఇంకా చర్మ సౌందర్య గుణాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం నేను మీకు ఓన్లీ హెయిర్ గ్రోత్ ఆయిల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది మాత్రం నిజంగా వర్కౌట్ అవుతుంది, మీరు ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇలా విప్పుకున్న పువ్వులన్నీ ఒక 2 days 3 days 4 days అలా ఎండలో ఆరబెట్టుకోవాలి. సో ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారుగా, కలర్ చేంజ్ అయింది. ఇలా ముట్టుకుంటే మనకు ఆ ఫ్లవర్ అంతా విచ్చుకొని చూర్ణంలా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను దాన్ని స్మాష్ చేసి ఒక పౌడర్ లాగా తయారు చేస్తున్నాను. సో అలా మెత్తగా అలా అంటే మనకు పౌడర్ లాగా అవుతుంది. అది మరీ అంత పౌడర్ కాకుండా అట్లా కొంచెం విప్పుకుంటుంది, చూసారుగా, అంతలా అయితే సరిపోతుంది మనకు. సో అలా మొత్తం విప్పుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఎక్కువగా పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ మందారం ఫ్లవర్స్ అండ్ కొబ్బరి నూనె. ఇక్కడ వచ్చేసి మీరు న్యాచురల్ కొబ్బరి నూనె తీసుకోవచ్చు, పారాషూట్ కొబ్బరి నూనె తీసుకున్నా సరిపోతుంది. సో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, కొబ్బరి నూనె. వాళ్ళు పెట్టిన thumbnails కూడా నీకు తేడా ఏంటి చెప్పండి. వాళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. ఇలా ఫ్లవర్స్ని ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఈ పౌడర్ని అలా అందులో మిక్స్ చేయాలి. ఇక నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఒక మన హెయిర్కి 3 times 4 times అయ్యేంత ఆయిల్ తీసుకున్నాను. సో అందులో ఇప్పుడు ఉన్నంత మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అలా మనం చూస్తూ కొంచెం కొంచెం వేసుకోవాలి. అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మందారం ఫ్లవర్స్ ఆరబెట్టి మనం చూర్ణంలాగా చేసుకున్నాం కదా. సో ఇక్కడ నేను మొత్తం వేయట్లేదు, సగం వేసాను, అందులో సరిపోతుంది మనకు. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఎంత పడుతుందో చూసుకొని అలా ఆయిల్ 70% ఆయిల్లో 30% అన్నట్టు పోయాలి. చూస్తున్నారుగా స్క్రీన్లో, అలా లైట్గా అలా వేయాలి, మొత్తం మరీ ఎక్కువగా కాకుండా. ఇప్పుడు మనం వేసిన దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఆయిల్లో ఆ ఫ్లవర్స్ చూర్ణం ఉంది కదా, దాన్ని బాగా మరగనివ్వాలి. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది, మందారం ఫ్లేవర్ అంతా. ఒక 5 minutes అలా చిన్న మంట పెట్టి మరగనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది, అప్పుడు మనకు ఆయిల్ తయారవుతుంది. ఇది మాత్రం న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు, నిజంగా రిజల్ట్ ఉంటుంది. ఈ ఆయిల్ అయితే నేను 10th class ఉన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలోనే మానేశాను, మళ్ళీ పెడుతున్నాను. ఇంకా నిజంగా వర్కౌట్ అవుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మందారం ఫ్లవర్స్లో చాలా ఉంటాయి. అందుకే మనకు హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్కి కావాల్సిన ఒక ఫుడ్ లాగా యూజ్ అవుతుంది. సో మనం డైలీ ఫుడ్ తింటాం కదా, హెయిర్స్కి కూడా ఫుడ్ ఉండాలి. అది ఆయిలే. ఆయిల్ని మనం వెంట్రుకల కుదుర్లకు పట్టేలాగా మర్దన చేసామనుకోండి, నిజంగా వర్కౌట్ అవుతుంది. ఈ ఆయిల్ అయినా కాదు, ఏ ఆయిల్ అయినా. హెయిర్కి బాగా మసాజ్ చేయాలి ఈ ఆయిల్తో. సో ఆల్మోస్ట్ మరిగింది. ఇలా మొత్తం మరిగితే మనకి ఇంకా కలర్ చేంజ్ అవుతుంది ఫ్లవర్స్ది. చూడండి ఎలా చేంజ్ అయిందో. అంతే, మన న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత మనం హెయిర్కి పెట్టుకోవాలి ఆయిల్.
ఇంకా ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆయిల్ చల్లారిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేయాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చల్లారింది. ఇది మాత్రం న్యాచురల్ హెయిర్ ఆయిల్, చాలా బాగుంటుంది రిజల్ట్. నా హెయిర్ సీక్రెట్ అయితే ఇదే. చూడండి, మీరు కూడా వాడి చూడండి. వీక్లీ 3 టైమ్స్ పెట్టుకొని హెడ్ బాత్ చేయండి. 1 డే అలా ఉంచుకొనైనా హెడ్ బాత్ చేయొచ్చు, 1-2 అవర్స్ పెట్టుకొనైనా హెడ్ బాత్ చేయొచ్చు. మీరు ట్రై చేసి చూడండి, ఒక 2 మంత్స్ నిజంగా రిజల్ట్ తెలుస్తుంది మీకే. సో చాలా కష్టపడి హెయిర్ గ్రోత్ కావాలని చాలా కష్టపడుతుంటారు, ఆయిల్ ఈ ఆయిల్ అని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇంతకుముందు చాలామంది చెప్పారు, ఇదైతే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ నేను వాడిన తర్వాత నాకు హెయిర్ గ్రోత్ పెరిగిన తర్వాతనే సో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో. నేను 10th క్లాస్ అప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ హెయిర్కి చాలా బాగా మద్దన అయ్యేలాగా మనం ఈ ఆయిల్ని అప్లై చేయాలి. సో ఆయిల్ అలా పెట్టడం అంటే పెట్టినట్టు కాకుండా కుదుళ్ళకు కూడా పట్టేలాగా పెట్టాలి ఆయిల్ని. ఆయిల్ పెట్టే విధానం కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూసి ఆయిల్ పెట్టే స్టైల్లో కూడా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఆయిల్ బాగా హెయిర్కి పడితేనే మంచిగా మనకు పెరుగుతాయి హెయిర్స్ అనేవి. సో అలా ఆయిల్ పెట్టేసేయండి మొత్తం హెయిర్ అంతా. ఇక్కడ ఇదే మెయిన్, హెయిర్కి ఆయిల్ పెట్టడం కూడా మెయిన్. అన్ని హెయిర్స్కి అప్లై అయ్యేలాగా హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా రిజల్ట్ ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి ఎలా పెడుతున్నా అనేసి.
ఇలా టోటల్గా హెయిర్ అంతా ఆయిల్ పెట్టుకుంటూ మద్దన చేసుకుంటే కనుక మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ హెయిర్కి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మొత్తం అలా ఆయిల్ పెట్టేసి ఇంకా మొత్తం కొప్పు పెట్టేయండి. ఆ హెయిర్ అంతా దానికి పడుతుంది ఒక 1 అవర్ 2 అవర్స్ అలా. నేనైతే నైట్లో పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేశాను. సో చూస్తున్నారుగా, దాన్ని మొత్తం అలా కట్టేయండి. ఒక 1 అవర్ తర్వాత కోమ్ చేసుకుంటే మనకి ఏంటంటే హెయిర్ స్మూత్గా అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది మందారం ఫ్లవర్స్తో. చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే. మీరు ట్రై చేసి చూడండి. హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలా వీక్లీ 3 టైమ్స్ అలా పెట్టుకొని హెడ్ బాత్ చేయండి. ఇప్పుడు ఈరోజు నైట్లో పెట్టుకొని రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేసినా సరిపోతుంది. లేకపోతే మార్నింగ్ ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు పెట్టుకొని హెడ్ బాత్ చేసినా సరిపోతుంది. సో మీరు ట్రై చేయండి. వీక్లీ 3 టైమ్స్ పెట్టుకొని చూడండి. రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.